పవన్ కళ్యాణ్ మాటలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. పిఠాపురం సభలో హిందీ భాష గురించి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ స్పందించారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. స్వాభిమానంతో మా మాతృభాషని, మా తల్లిని కాపాడుకోవటమే అని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కు ఎవరైనా చెప్పాలని సూచించారు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉండగా హిందీని తమపై బలవంతంగా రుద్దారంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రస్తావించారు. ప్రస్తుతం కొందరు భాష సంస్కృతిని తిడుతున్నారని, హిందీని రుద్దుతున్నారంటూ హడావిడి చేస్తున్నారని పరోక్షంగా తమిళనాడు సీఎంను విమర్శించారు పవన్. తమిళనాడులో హిందీ వద్దనుకుంటే తమిళ సినిమాలను హిందీలోకి అనువదించకండి అంటూ పవన్ కౌంటర్ విసిరారు. హిందీ వాళ్ల డబ్బులు కావాలి, కానీ హిందీ భాష వద్దా అంటూ ప్రశ్నించారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇవ్వడంతో మళ్లీ వీరిద్దరి మధ్య డైలాగ్ వార్ మొదలైనట్లు కనిపిస్తోంది. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్ దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, నిన్న జరిగినటువంటి సభలో పవన్ ఏదైతే కామెంట్ చేశారో దానికి కౌంటర్ గా ప్రకాష్ రాజ్ అసలు ఏమన్నారు? హరీష, బహుభాషా విధానం మరొకసారి చర్చకు వచ్చింది. నిన్న పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయి. హిందీని మా పైన రుద్దకండి అని ఇప్పటికే తమిళనాడులో ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న బహిరంగ సభలో చేసినటువంటి బహుభాషా విధానం చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా దీనిపైన కౌంటర్ ఇచ్చారు ఎక్స్ వేదికగా. పవన్ కళ్యాణ్ బహుభాషా విధానం కావాలి అని చెప్పి చేసినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ప్రకాష్ రాజ్ కూడా హిందీని రుద్దొద్దు, ప్రతి మాతృభాష వారికి తల్లితో సమానం, దీని ఎలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి చెప్పండి, బహుభాషా విధానం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాతృభాషని తల్లితో సమానం, ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్కి ఒకసారి చెప్పండి అని చెప్పేసి ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. బహుభాషా విధానంపై పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను ద్వేషించటం కాదు, స్వాభిమానంతో మా మాతృభాష, మా తల్లిని కాపాడుకోవటం మా బాధ్యత అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి ఎవరైనా చెప్పండి అనేటటువంటి అంశం పైన ఆయన ట్యాగ్ లైన్ చేస్తూ పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి నేపథ్యంలో బహుభాషా విధానం కావాలి, దేశ సమగ్రతను కాపాడాలంటే బహుభాషా విధానం కావాలి, సంస్కృతాన్ని హిందీని కూడా కాపాడాలి, సనాతన ధర్మం తమకు ఇదే చెప్పింది, దేశం అంటే ఒక్కటే, అన్ని మతాలు సమానం, అన్ని భాషలు సమానం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తమిళనాడును ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మొత్తం మీద తమిళనాడులో విడుదలయ్యేటటువంటి సినిమాలు హిందీలో డబ్ చేస్తారు, ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బునైతే వాడుకుంటారు, కానీ హిందీ భాషను వ్యతిరేకిస్తారా? అలాంటప్పుడు తమిళనాడులో విడుదలైనటువంటి సినిమాలు హిందీలో డబ్ చేయకండి. వేరు వేరు రాష్ట్రాల్లో హిందీ రాష్ట్రాల నుంచి మనుషులు కావాలి పని చేయడానికి, మీకున్నటువంటి వ్యాపారాలు కావాలి, అక్కడ ఉన్నటువంటి ఆదాయం కావాలి, కానీ అక్కడ ఉన్నటువంటి భాష మాత్రం వ్యతిరేకించడం సమంజసం కాదు, ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ప్రకాష్ రాజ్ స్పందించారు. దీనిపైన తమిళనాడు నుంచి కూడా
స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా హిందీ వ్యతిరేక ఉద్యమం జరుగుతూ ఉంది. దీనిపైన అక్కడ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా హిందీని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హిందీని తమ పైన బలవంతంగా రుద్దకండి, ప్రతి మాతృభాష ఆ రాష్ట్ర ప్రజలకి తల్లితో సమానం అని చెప్పేసి ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్ పట్ల ఎవరెవరు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. హరీష, థ్యాంక్ యూ జయరాజ్.